ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో సమ్మె సైరన్ మోగింది. జీహెచ్ఎంసీ చిన్న కాంట్రాక్టర్లు సోమవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాజధాని హైదరాబాద్లో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. గత 8 నెలలుగా 300 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్కు కాంట్రాక్టర్లు స్పష్టమైన సమ్మె నోటీసును కూడా అందజేశారు. రేవంత్ పాలనలో సమ్మెల కాలం నడుస్తోంది. ఎంత విన్నవించుకున్నా ప్రభుత్వం తమ పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడంతో జీహెచ్ఎంసీలోని చిన్న కాంట్రాక్టర్లు జంగ్ సైరన్ మోగించారు. త్వరలోనే సమ్మెబాట పట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వస్తుల పర్యవేక్షణ, మెయింటెనెన్స్, వాహనాల నిర్వహణతో పాటు అత్యవసర పనులను బాధ్యతగా చేపట్టే చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు పోరుకు సిద్ధమవుతున్నారు. బకాయిల కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి మెయింటెనెన్స్ వాహనాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం సివిల్ కాంట్రాక్టర్లే కాకుండా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లు కూడా ఈ నిరసనకు మద్దతు తెలపడంతో దాదాపు 2000 మంది కాంట్రాక్టర్లు సమ్మెలో పాల్గొనబోతున్నారు. దీనివల్ల నగరంలో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనులతో పాటు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. డబుల్ పేమెంట్లు జరిగాయని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామని అధికారులు కారణాలు చెబుతున్నారు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు గత 8 నెలలుగా బిల్లులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందనే లేదు. ఈ కాలయాపనతో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తీరా కమిషనర్ దగ్గరకు వెళ్తే డబుల్ పేమెంట్లు జరిగాయని సాకులు చెబుతున్నారని చిన్న కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అసలు ఏ కాంట్రాక్టర్ అయినా డబుల్ పేమెంట్స్ ఇవ్వమని అడిగాడా? అధికారుల నిర్లక్ష్యానికి, సాఫ్ట్వేర్ లోపాలకు మమ్మల్ని బలి చేయటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారంలోగా పెండింగ్ బకాయిలు పూర్తి చేయకపోతే సోమవారం నుంచి సమ్మె తప్పదని చిన్న కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సివిల్, ఎలక్ట్రికల్ మరియు అత్యవసర పనులన్నింటినీ పూర్తిగా బంద్ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆగస్టు 15 లైటింగ్ టెండర్లను కూడా బాయ్కాట్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదంటున్నారు చిన్న కాంట్రాక్టర్లు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరం కాంట్రాక్టర్లం కూడా మాకు గత 8 నెలల నుంచి పేమెంట్ రానందుకు మేము పలుమార్లు మా ఉన్నతాధికారులు అంటే జీహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరికి, ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర కూడా ఎన్నో మార్లు వెళ్ళి మేము వినతి పత్రాలు సమర్పించాము. అంతేకాకుండా మా పేమెంట్ల కోసం కూడా చాలా అన్ని రకాలుగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు బక్రీద్ నుంచి కూడా పేమెంట్ ఇస్తా అని చెప్పారు. ఆ తర్వాత మాకు పిల్లల స్కూల్స్ ఉండే అన్ని ఉండే, సమ్మర్ టైంలో కూడా ఓపెన్ అవుతున్నాయని కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాము. అప్పుడు కూడా ఇవ్వలేదు. మొన్న కూడా రీసెంట్లీ బోనాల పండుగ కంటే ముందు ఈ రాష్ట్ర పండుగ, దానికి కూడా మాకు బిల్లులు కావాలని చెప్పినా కానీ కూడా ఈ నెల 15, 14 తారీఖు లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్న మాట ఏమిటంటే మళ్ళీ వచ్చే నెల సెప్టెంబర్ 15 తారీఖు తర్వాత ఇస్తామని చెప్పడంతో ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరం కాంట్రాక్టర్లు కూడా చాలా పెద్ద సంఖ్యలో అందరం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఏకమై మేము ఇక్కడ ధర్నా అనేది నిర్వహించడం జరిగింది. మనకు వాళ్ళు పేమెంట్ ఇచ్చేంత వరకు కూడా మనం పనులు చేసేది లేదు అని చెప్పి ఈ వచ్చే సోమవారం రోజు 17వ తారీఖు నుంచి స్వచ్ఛందంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కాంట్రాక్టర్లం అందరం కూడా పనులు బంద్ చేస్తున్నామని చెప్పి స్వచ్ఛందంగా నిర్ణయం అనేది తీసుకున్నాము. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఉన్న ఈ సమయంలో వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టర్లు సమ్మెకు వెళ్తే హైదరాబాద్ ప్రజలకు మరిన్ని ఇక్కట్లు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. లేని పక్షంలో బకాయిలు చెల్లించే వరకు పోరు ఆగదని తేల్చి చెబుతున్నారు.